ప్రజలంతా మున్సిపల్ ఎన్నికలలో స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. సోమవారం ఉదయం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్ ఎడ్యుకేషనల్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ జెండా ఊపడం ద్వారా ప్రారంభించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత తెలిపేలా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని తెలిపారు. ఓటరుకు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని వివరించారు. ఏ ఎన్నికలు వచ్చినా సంబంధిత ఓటర్లందరూ ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని స్ఫూర్తిని చాటారని వివరించారు. ఇదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని పట్టణాలలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాల ద్వారా వార్డుల వారీగా ఓటు హక్కుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ బ్యాంకింగ్ కేవైసీని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ ఉండాలని తెలిపారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడం వల్ల సైబర్ మోసాలకు గురికాకుండా సురక్షితంగా ఉండగలుగుతామని పేర్కొన్నారు. బ్యాంకింగ్ అధికారులు పెద్ద ఎత్తున కేవైసీ ప్రక్రియపై ప్రజల అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, డిఈఓ బోజన్న, ఎక్సైజ్ అధికారి ఎంఏ రజాక్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్, గ్రామాభివృద్ధి శాఖ బ్యాంకింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మహిళలు వచ్చారు. నాతో పాటు వచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, ఆర్డీఓ గారికి, ఎల్డీఎం గారికి, వివిధ బ్యాంక్ శాఖ నుంచి వచ్చేసిన అందరూ బ్యాంకర్స్కి, అదేవిధంగా మన స్కూల్ పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. చాలా మంచిగా ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మన 2 ప్రోగ్రామ్స్ ఎన్టీఆర్లో ర్యాలీ ద్వారా అవేర్నెస్ చేయగలుగుతున్నాము. ఫస్ట్ ఒకటి ఆర్బీఐ ద్వారా ఒక వీక్ ఫైనాన్షియల్ లిటరసీ, కాబట్టి ఆ ఫైనాన్షియల్ లిటరసీ వీక్లో కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కస్టమర్ అవేర్నెస్ చేస్తున్నాము. కానీ అదేవిధంగా మనకి రాబోయే రోజులు ఎన్నిక ఉన్నాయి కాబట్టి మన ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఇది 2 అవేర్నెస్, ఒక బ్యాంకింగ్ అవేర్నెస్, అదేవిధంగా ఒకవేళ మీరు ఎన్నికలో అవేర్నెస్ లేదు అంటే మీ ఫ్యూచర్ పోతుంది. సో మీ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా సిటిజన్ ఉంటారా, ఇవ్వకపోయినా కూడా ఏమవుతుంది, కానీ మీ ఒక ఓటు నుంచి ఒక కౌన్సిలర్ గెలుస్తారు, మీ ఒక ఓటు తోటి ఒక చైర్మన్కి డిసిషన్ అవుతుంది, మీ ఒక ఓటు తోటి మీ వార్డులో ఉన్న అభివృద్ధికి చాలా వరకు డిసిషన్ అవుతుంది. అందువల్ల అందరూ మీ ఒక ఓటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అందరూ ఓటు వేయించాలి, ఆ ఆలోచనతో ముందుగా పోవాలి. ఓటు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు కూడా ఓటు ఎవరైనా ఇవ్వట్లేదు, వీళ్ళ దగ్గర పోయి కూడా ఇది మాట మాట్లాడాలి. ఈరోజు మన జిల్లా వారీగా ఎన్టీఆర్ నుంచి స్వీప్ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నాము. ఇదే విధంగా ఇక్కడ సైకిల్ అవేర్నెస్ ర్యాలీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీ వార్డు వారీగా కూడా మన కళా బృందం వాళ్ళు పోయి ఓటర్ అవేర్నెస్ గురించి మాట్లాడతారు. ఓట్ ఎందుకు వేయాలి అందరికీ ఐడియా ఉంది, కానీ కొద్దిగా అంటే ఏదో ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు ముందుకి రావట్లేదు. మున్సిపల్లో ఇది ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఏరియాస్లో అందరూ రెసిడెంట్స్ నా ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏమున్నాయి అంటే, మీ ఓట్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ఈ ఓట్ కాదు, ఇది మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్దగా కాన్స్టిట్యూషన్, ఖచ్చితంగా వాడాలి. మీరు ఇది హక్కు వాడితే మీ ఫ్యూచర్ కూడా మీరు కాపాడగలుగుతారు. ఒక ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే దాని నుంచి మీ ఫ్యూచర్ డిసిషన్స్, మీ ఫ్యూచర్ పాలసీ అవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక గవర్నమెంట్ నడపాలి అంటే బ్యూరోక్రసీ నడుపుతుంది, అదేవిధంగా పొలిటికల్ తరఫు నుంచి పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మంచి వాళ్ళకి మీరు ఓట్ వేయాలి అంటే ఫస్ట్ మీరు ఓట్ వేయాలి. చాలా మంది ఓట్ ఆప్షన్సే వాడట్లేదు కాబట్టి 60%, 40% కొన్ని ప్లేసెస్లో ఓట్స్ మీరు వాడుతున్నారు. అంటే ఇది చాలా చాలా లెస్ ఉన్నాయి. ఒకవేళ అందరూ ఓట్ వేస్తే డెఫినెట్గా మీరు మీ ఇష్యూస్ గురించి
మీకు ఐడియా వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. అదేవిధంగా మీ దగ్గర వచ్చి చాలా మంది ఓటు అడుగుతారు. అడగడానికి ఏం ఇష్యూ లేదు, ఖచ్చితంగా అడగాలి. మీరు ఎలాంటి ప్రెషర్ లేకుంటే, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే ఓట్ ఇవ్వండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద ఒక పెద్దగా క్రైమ్ ఉంది. అందువల్ల మిమ్మల్ని కోరిది ఏమున్నాయి అంటే ఫేర్గా, ఫ్రీగా